వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ 1.5 monthsకి ఎక్కువ అవుతుంది. నేను జనవరి ఎండ్లో అయితే కంటిన్యూస్గా ఫ్లై చేస్తుండే ఆ లాస్ట్ వీడియో తర్వాత. అండ్ దెన్ హెల్త్ ఇష్యూ రావడంతో జనవరి లాస్ట్ వీక్ బ్రేక్ తీసుకున్నాను. అండ్ ఫిబ్రవరిలో అయితే ఓన్లీ 2 flights ఏమో అయింది. అండ్ వెదర్ వల్ల ఇంకా వీడియోని కూడా ఎడిట్ చేయలేక ఇంట్లోనే కూర్చొని ప్రోకాస్టినేట్ చేస్తూ ఉండే. ఎందుకంటే వెదర్ వల్ల ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ కూడా అవుతున్నాయి అనమాట. అండ్ ఇంకా ఈ మంత్ మార్చ్లో అయితే ఒక్క ఫ్లైట్ కూడా చేయలేదు. సో నేను అట్లీస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయాలని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను సౌత్ ఆఫ్రికన్ మెడికల్స్ డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు డీటెయిల్గా. నేను జస్ట్ ఒక బ్లాగ్ టైప్ అయితే చూపించాను. అండ్ నా ఫస్ట్ కాక్పిట్ టూర్ దాని గురించి కూడా చెప్పాను ఈ వీడియోలో. నేను మీకు ఒకవేళ డీటెయిల్ వీడియో కావాలి, మెడికల్స్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, డిఫికల్ట్ ఉంటుందా, అంతలా అంటే ఏముండదు. అండ్ ఒకవేళ డీటెయిల్ వీడియో కావాలి అంటే నేను డీజీసీఏ ఇంకా సాకా మెడికల్స్ 2 కంపేర్ చేసి ఒక వీడియో చేస్తాను. నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. హలో అందరికీ. సో నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టే ఇదే మా కమ్యూనిటీ, మేము స్టే చేసే ప్లేస్ అనమాట. సో దీనికి జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే చాలు మాకు ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. మేము గ్రోసరీస్ ఏం కావాలన్నా అయితే ఇదే మాల్కి అయితే వెళ్తాం. నేను ప్రజెంట్గా సిమ్ ఇంకా గ్రోసరీస్ తీసుకోవాలి, అందుకని మాల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం నేను ఇంకా నా ఫ్రెండ్స్. సో నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టే ఇక్కడ కార్స్ అయితే చాలా బాగుంటాయని చెప్పాను కదా. సో మేము ఈ మాల్కి ఎప్పుడు వచ్చినా సరే ఇలాంటి చాలా బ్యూటిఫుల్ కార్స్ అయితే కనిపిస్తాయి. సో ఇలాంటి స్పోర్ట్స్ కార్స్ అయితే అట్లీస్ట్ 3-4 కనిపిస్తాయి. జీ వ్యాగన్స్ ఇవన్నీ చాలా కామన్గా తిరుగుతాయి ఈ ఏరియాలో ఎస్పెషల్లీ. అండ్ ఇదే అనమాట మనం వెళ్ళే మాల్ వచ్చేసి. సో బయట వచ్చి ఇన్ని కార్లు కనిపించినా లోపల మాత్రం జనాలు చాలా తక్కువ కనిపిస్తారు. అంటే ఇంతమంది జస్ట్ కార్ పార్క్ చేసి వెళ్తారో ఎంతో అర్థం కాదు. సో మన ఇక్కడ గ్రాసరీ స్టోర్స్ చాలా ఉంటాయి, పిక్ అండ్ పే అనేసి, వూల్స్వర్త్ అనేసి, అండ్ డిస్కెమ్ ఇంకా ఇలాంటివి కూడా ఉంటాయి. డిస్కెమ్ ఇంకా క్లిక్స్ అనేటివి ఫార్మసీ స్టోర్స్ అనమాట. సో ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8:59 అవుతుంది. నేను చెప్పా కదా బయట అన్ని కార్స్ ఉన్న లోపల ఎవరు ఉండరు అనేసి. ఇవన్నీ చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. అండ్ ఇక్కడ అయితే టైం అయితే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు, చాలా పంక్చువల్ ఉంటారు. అంటే షాప్స్ మార్నింగ్ 9-10కి అలా ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఈవినింగ్ 4 to 6 మధ్యలో అన్ని క్లోజ్ చేస్తారు అనమాట. పిక్ అండ్ పే ఒకటి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది వీక్ డేస్లో. సో మనం వచ్చేసి ఇప్పుడు పిక్ అండ్ పేకే వెళ్తాము. ఇక్కడే గ్రోసరీస్ ఇంకా మనకి ఇండియాలో డిమార్ట్ అలా ఎలానో, సూపర్ మార్కెట్స్ ఎలానో ఇక్కడ పిక్ అండ్ పే అలా. సో ఫార్మసీస్ వచ్చేసి క్లిక్స్ ఇంకా డిస్కెమ్స్ అని ఉంటుంది ఇక్కడ. ఆ రెండిట్లో అన్ని దొరుకుతాయి ఆల్మోస్ట్. సో ఇక్కడ మెయిన్ క్యారియర్స్ వచ్చేసి MTN ఇంకా వోడాకామ్, మనకి ఎయిర్టెల్ జియో ఎలానో. సో నా ఫోన్లో 2 ఈ సిమ్స్ కాబట్టి నేను రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకుందాం అనుకున్నా. కాకపోతే MTN చాలా హ్యాజిల్ ప్రాసెస్ ఉంది, అందుకని వోడాకామ్ అయితే తీసుకుందామని అయితే అనుకున్నా. అండ్ ఇంటర్నెట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. ఇక్కడైతే ఓన్లీ కార్సే కనిపిస్తాయని చెప్పా కదా. బైక్ కనిపిస్తే మాత్రం ఇలాంటివే కనిపిస్తాయి. ఇది డుకాటి మల్టీస్ట్రాడా పిక్స్ బైక్. ఇంకా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట. సో ఫ్రెండ్స్ వచ్చేసి గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయింది. Hello, this is Madan from South Africa. We are going to become a vlogger. You won't put the voice. ఇది వూల్స్వర్త్. ఇక్కడ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి గ్రాసరీస్ పిక్ అండ్ పేతో కంపేర్ చేస్తే. అండ్ బైక్స్ మాత్రం ఇలాంటివే కనిపిస్తాయి, హార్లీ డేవిడ్సన్ ఇలా. సో MTN లో వచ్చేసి 1 day టైం పడుతుంది. సో నేను వోడాకామ్ లోనే తీసుకున్నాను అనమాట, నాకు కొంచెం అర్జెన్సీ వల్ల. ఎందుకంటే SPL అప్లై చేయాలంటే మొబైల్ నెంబర్ ఉండాలి సౌత్ ఆఫ్రికాది. సో ఇక్కడ 5 GB డాటాకి 100 rand అనమాట. సో 100 rand అంటే అప్రాక్స్ గా 500 rupees పర్ మంత్. 500 rupees 5 GBకి. మన ఇండియాలో అయితే చాలా GB వస్తుంది. ఇంటర్నెట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఇక్కడ, కొంచెం కాదు చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఇక్కడ KFC ఇంకా మెక్డీ ఓపెనింగ్ సూన్, కానీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఓపెన్ కూడా అయిపోయినాయి. నేను ఈ వీడియో షూటింగ్ టైంలో అయితే ఇవన్నీ ఏం లేకుండా. నెక్స్ట్ డే వచ్చేసి నేను 8:50కి ఇంకా రూమ్ నుంచి అయితే వెళ్ళిపోయాను. 9 o'clock ట్రాన్స్పోర్ట్ తీసుకోవడానికి. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనం ముందు రోజే మెసేజ్ చేయాలి, ఈ టైంకి ట్రాన్స్పోర్ట్ విలియమ్స్ నుంచి కావాలని చెప్పేసి. సో వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు మనని. ఇంకా 11కి అయితే నాకు బ్రీఫింగ్ ఉండింది, అందుకని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ఇంకా ఈరోజు వచ్చేసి మనకి కాక్పిట్ లోపల ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నా ఇన్స్ట్రక్టర్ వచ్చేసి మన ఇండియానే, తెలుగు అతనే. సో తనైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు స్కూల్లో ఆ ప్రొసీజర్స్ అయిపోగొట్టుకొని వచ్చేసాము. కానీ ఈ రోజు కొంచెం ఎయిర్పోర్ట్ ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా బ్రీఫింగ్ 11కి కదా, సో టైం ఉన్నప్పుడు నేను కూడా చూపిస్తాను మీకు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఫస్ట్ టైం కాక్పిట్ లో కూర్చుంటాం ఈ రోజు. సో కాక్పిట్ ఏంటి, ఇన్స్ట్రుమెంట్స్ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ట్రాన్స్పోర్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అది వచ్చిన వెంటనే ఇంకా ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోదాం.
ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయా అనమాట. ఇంకా నేను మా హ్యాంగర్ కి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇలా హెలికాప్టర్ కనిపించింది. చాలా బ్యూటిఫుల్ గా ఉండింది. దీనికి ఏదో ఇన్స్పెక్షన్ సంథింగ్ ఏదో చేస్తున్నారు అనమాట. ఇలాంటి హెలికాప్టర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్, మల్టీ ఇంజన్, సింగిల్ ఇంజన్, టర్బో ప్రాప్స్ ఇవన్నీ కనిపిస్తాయి ఇక్కడ. ఇవన్నీ చాలా హ్యాంగర్స్ ఉంటాయి అనమాట ఎయిర్పోర్ట్ లో. కొన్ని ప్రైవేట్ ఓనర్స్ ఉంటున్నాయి, కొన్ని స్కూల్స్ ఉంటాయి, అలాంటివి. ఇవి మనకు కనిపించేవన్నీ అయితే హ్యాంగర్స్ అనమాట. ఈ అన్ని హ్యాంగర్స్ లో ఎయిర్ క్రాఫ్ట్స్ పార్క్ చేసి ఉంటాయి. కొన్ని వాటికి రిపేర్స్ గానీ, మెయింటెనెన్స్ గానీ అలాంటివి చేస్తూ ఉంటారు. అక్కడ కనిపిస్తున్న బ్లూ ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ 2 సీరియస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. ఇంకా హ్యాంగర్ పక్కన కూర్చున్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ అయితే తీసుకొచ్చారు. ఇది మల్టీ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. దీన్ని మా పక్క హ్యాంగర్ లో పార్క్ చేస్తారు. దీని సౌండ్ అయితే చాలా క్రేజీగా ఉంటుంది. సో ఇంకా నా బ్రీఫింగ్ కి కొంచెం టైం ఉండింది. కాసేపు తర్వాత స్టార్ట్ చేద్దాం అనేసరికి ఇలా ఫ్రెండ్స్ తో వచ్చి ఎయిర్ క్రాఫ్ట్స్ ని చూద్దామని వచ్చాం. కానీ సింగిల్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని నడిపే వాళ్ళకైతే ఇవి డ్రీమ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. సిర్రస్ ఎయిర్ క్రాఫ్ట్స్. వీటి కాక్పిట్స్ అయితే చాలా అడ్వాన్స్డ్ ఉంటాయి. G1000 గార్మిన్ ఇంకా అంతా. సో ఈ సిర్రస్ ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రం సింగిల్ ఇంజన్ నడిపే వాళ్ళందరికీ డ్రీమ్ ఎయిర్ క్రాఫ్ట్. ఒకసారైనా నడపాలని ఉంటుంది. అంత బాగుంటాయి. సో సింగిల్ ఇంజన్ అయితే టో చేయొచ్చు, కానీ ఇలా మల్టీ ఇంజన్ అయితే టో చేయడానికి వెహికల్ కావాలన్నమాట. అండ్ నా ఫస్ట్ బ్రీఫింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాక్పిట్ లో కూర్చోబెట్టారు అండ్ ఇవన్నీ చెప్తుండే అనమాట. ఫస్ట్ టైం కాక్పిట్ లో కూర్చున్నా. నేను వీడియో తీసుకోవడానికి భయపడిండే. ఇన్స్ట్రక్టర్ అడుగుతుండే తీసుకోవచ్చా అని. డబ్బులు ఇచ్చినాక నువ్వేమన్నా తీసుకో. అతను ఇలా అనిండే అనమాట ఉంటుందనేసి. అంతా చాలా ఆ ఫీలింగ్ అంతా ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేము. ఇంకా తర్వాత ఏం మాట్లాడాలనిపించలేదు. అంటే ఏం వీడియో ఇంకా ఎక్కువ తీయాలనిపించలేదు. తర్వాత వర్షం పడుతుండే అనమాట. ఇంకా ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని గ్రౌండే వేస్తారు కదా. సో ఇవన్నీ ఎయిర్ క్రాఫ్ట్స్ వర్షంలో ఫ్లై చేయలేము. అన్ని VFR కోసం ఓన్లీ విజువల్ ఫ్లైట్ రూల్స్ లోనే ఫ్లై చేస్తాము. సో ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్ రేటెడ్ కావన్నమాట. సో అందుకని చెప్పేసి ఇవి ఫ్లై చేయలేము. సో ఇంకా నేను ఇన్స్ట్రక్టర్ కూడా లేడు కాబట్టి ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అవన్నీ నీట్ గా చూపిస్తాను మీకు. సో ఇక్కడ పైన కనిపిస్తుంది ఇంజన్ RPM అవి. సో ఇది నేను ఫస్ట్ అతను ఏంటి ఇది అని అడిగితే హ్యాండ్ బ్రేక్ అని చెప్పిన. కాకపోతే అది ఫ్లాప్స్ చేయడానికి అనమాట. అండ్ రెడ్ కలర్ నాబ్ వచ్చేసి మిక్చర్ అది. అండ్ ఇక్కడనే మనం మ్యాగ్నెటోస్ ఆన్ చేస్తాం కీస్ తో. ఇంకా పక్కన అవన్నీ లైట్స్ అనమాట. ల్యాండింగ్ లైట్స్, నావిగేషన్ లైట్స్, ఇంకా పైన కనిపించేటివి సర్క్యూట్ బ్రేకర్స్ అవి లైక్ ఫ్యూజ్ అలాంటివి. ఫ్యూజెస్ కూడా ఉన్నాయి పైన. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సర్క్యూట్ బ్రేకర్స్ కి ఇంకా ఫ్యూజెస్ కి. సో ఈ చెక్ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోయినా ఈ స్పీడ్స్ ఇవన్నీ అయితే గుర్తుండాల్సిందే మనకి. ఏ టైంలో రొటేట్ చేయాలి, ఏ టైంలో ఎలా మాన్యువర్ చేయాలి అనేసి. ఇంకా వెంటనే నేనైతే మెడికల్స్ కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఆఫ్టర్నూన్ ఇక్కడ వెదర్ అయితే ర్యాపిడ్ గా చేంజ్ అయిపోతుంది. మార్నింగ్ వర్షం పడింది, ఆఫ్టర్నూన్ మళ్ళీ సేమ్ ఇలా ఎండ కొడుతుంది అనమాట. సేమ్ ఇలా సన్నీగా ఉండింది. అండ్ నేను వచ్చేసి జనరల్ గా వీళ్ళు ఎక్స్రేస్ కాపీస్ తెచ్చుకోమంటారు. కాకపోతే నాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంకా వీళ్ళే నాకేం చెప్పలేదు కాబట్టి తీపిస్తారేమో అనుకున్నా. కాకపోతే ఇంకా ఆ రోజు అడిగితే నాతో లేదు ఎక్స్రే అని చెప్పాను మెడికల్స్ కి. సో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుండే. అందుకని హాస్పిటల్కి ముందే బయలుదేరిపోయినా అనమాట. ఎందుకంటే మెడికల్ స్లాట్ బుక్ చేశారు వీళ్ళు. ఇంకా హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయినా. ఇదే అనమాట హాస్పిటల్. ఇది వచ్చేసి లైఫ్ 4 ways హాస్పిటల్ అని. అంటే మనం ఉండే ఏరియా దీన్ని 4 ways అంటారు. సో ఇక్కడే మనం ఎక్స్రే తీసుకుంటాం. ఈరోజు జస్ట్ ఎక్స్రే తీసుకొని మెడికల్స్కి వెళ్ళిపోవాలి. మెడికల్స్ గ్రాండ్ సెంట్రల్ ఎయిర్పోర్ట్ లో. మన ఇండియాలో చేసినట్టు బ్లడ్ టెస్ట్ ఇవన్నీ ఎక్కువ ఏమి ఉండవు మెడికల్స్ కి క్లాస్ 2కి. జస్ట్ బేసిక్స్ టెస్ట్ ఉంటాయి అంతే. నేను ఏమేమి టెస్ట్ ఉంటాయో ముందు చెప్తాను. సో ఇప్పుడైతే వెహికల్ ని పార్క్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ పార్కింగ్ కి కూడా పే చేయాలన్నమాట. ఇంత టైంకి ఇంత అని ఫీ ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియదు. సో ఇక్కడైతే చాలా హ్యాజిల్ ఫ్రీ ప్రాసెస్ ఉంది. నాకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉండింది. సో అంటే జనరల్ గా బయట నుంచి వచ్చే స్టూడెంట్స్ అందరికి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అనమాట. ఇన్సూరెన్స్ తో అయితే ఫాస్ట్ గా అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ నేమ్ యూజ్ చేయరనమాట. మనకి జనరల్ గా ఇండియాలో యూజ్ చేసినట్టు సర్నేమ్ తో పిలుస్తారు. ఫస్ట్ నా సర్నేమ్ తను ప్రొనౌన్స్ చేసి నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత నాదే అనుకుని వెళ్ళేసి 2 minutes లో అయితే ఎక్స్రే ఇచ్చేసి వచ్చా. అండ్ ఎక్స్రే రిపోర్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తుండే. ఫాస్ట్ గానే వచ్చేసింది ఎక్స్రే రిపోర్ట్స్ కూడా. అంతసేపు అయితే ఏం తీసుకోలేదు. రిపోర్ట్స్ అయితే వచ్చేసినాయి. ఈ రిపోర్ట్స్ ఇంకా డైరెక్ట్ తీసుకెళ్లి అక్కడ మెడికల్ డాక్టర్ కి అయితే ఇచ్చేసేయాలి. మనం ఇప్పుడు గ్రాండ్ సెంట్రల్ ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ ఇంకా ఎక్స్రే ఇంకా ఏమేమి టెస్ట్ ఉంటాయో నాకైతే ఐడియా లేదు. నా ఫ్రెండ్స్ అయితే చాలా ఈజీ పీజీ ప్రాసెస్ అన్నారు. సో లెట్స్ గో. ఇప్పుడు కార్ ని ఫైండ్ చేయాలి మనం ఎక్కడ ఉందో. డ్రైవర్ కార్ పార్క్ చేసి ఇక్కడే ఉంటా అన్నాడు. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి. సో కార్ దొరికింది. ఇంకా ఇప్పుడైతే మెడికల్స్ అయితే వెళ్ళిపోదాం. నేనైతే టెస్ట్ అనేసరికి ఎక్కడో డయాగ్నోస్టిక్స్ లేదా హాస్పిటల్లో ఇక్కడ క్లినిక్ లో అలా అవుతుంది అనుకున్నా. కాకపోతే ఇది ఎయిర్పోర్ట్ లోనే ఉందన్నమాట. సో ఇక్కడే మనం మెడికల్ టెస్ట్ అయితే ఇస్తున్నాం. టైం ఆల్మోస్ట్ 2:43 మధ్యాహ్నం అయింది.
నాకు స్లాట్ 2కే ఉండే, కాకపోతే నేను ఎక్స్రే వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది అనమాట. ఇక్కడ లేడీ అతను కూడా ఇంకా వెయిట్ చేస్తుండే అనమాట మా కోసమే. ఇంకా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ. రూడ్ గా అలా ఎవ్వరు ఉండరు, అందరు చాలా బాగా మాట్లాడతారు. అండ్ ఇక్కడ డాక్టర్ వచ్చేసి అతని ఏజ్ ఆల్మోస్ట్ 93 years. అసలుకి నడవడానికి రాకపోయినా కూడా తను చేస్తూనే ఉన్నాడు అనమాట టెస్ట్. నేనైతే ఇప్పుడు పెట్టే వీడియోస్ అయితే రిప్రజెంటేషనల్ అనమాట. ఇవి నేను ఫ్రీ వెబ్సైట్స్ నుంచి తీసుకొని పెట్టినవి. బేసిక్ గా వీడియోస్ టెస్ట్ అయితే ఇలానే ఉంటాయి. డాక్టర్ని అయితే అడగలేదు నేను వీడియో షూట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి. డాక్టర్ ఏజ్ అయితే ఆల్మోస్ట్ 93 అలా ఉండింది. అతను కూడా ఇంకా స్టిల్ వర్క్ చేస్తూనే ఉండే, చిల్లే ఉండే, కానీ అడగాలంటే భయం వేసింది. సో బేసిక్ గా ఇలా బ్లడ్ టెస్ట్, ఇలా నార్మల్ ఈ టెస్ట్ అయితే చేస్తారు. మన ఇండియాలో అయితే నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను ఇండియన్ మెడికల్స్ ఇంకా సౌత్ ఆఫ్రికన్ మెడికల్స్ లో డిఫరెన్స్ ఏంటి అని. ఎందుకంటే ఇక్కడ బ్లడ్ టెస్ట్ ఇలాంటివి అలా ఏం చేయరు. ఐ చెకప్ ఉంటుంది, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఉంటుంది, దెన్ ఫుల్ బాడీ చెకప్ చేస్తారు. సో ఇంకా ఈసీజీ చేస్తారు, అండ్ దెన్ ఆడియోమెట్రీ అని చెప్పేసి ఇయర్స్ కి ఒక హెడ్ సెట్ ఇస్తారు, అండ్ దెన్ బీప్ ఫ్రీక్వెన్సీని టెస్ట్ చేస్తారు అనమాట. ఇలాంటి బేసిక్ టెస్ట్ అన్ని ఉంటాయి. ఇంకా ఫుల్ బాడీ చెకప్ అనమాట ఇది. ఇంకా ఫైనల్ గా మన క్లాస్ 2 మెడికల్స్ అయితే వచ్చేసినాయి. ఇండియాలో అయితే క్లాస్ 2 మెడికల్స్ రావడానికి అట్లీస్ట్ 2-3 months పడుతుంది. ఇక్కడ 1 hour కూడా పట్టలేదు. టెస్ట్ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి. డాక్టర్ అయితే 93 years ఏజ్ అయినా కూడా తను నడుస్తూ, చాలా పేషెంట్స్ ఉంది తనకి. ఇండియాలో అయితే 93 years కి చాలా బెడ్ రిడన్ అయిపోతారు చాలా మంది, కానీ ఇక్కడ ఇంకా వర్క్ చేస్తున్నారు. వీళ్ళది ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంది. ఇంకా నేను మెడికల్ తీసుకొని అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. గ్రాండ్ సెంటర్ నుంచి మళ్ళీ మనం 4 ways కి వెళ్ళిపోవాలి. త్రూ రోడ్వే అయితే 1 hour అవుతుంది. అండ్ ఈ రోడ్ అయితే ఫస్ట్ టైం నేను ఈ ఎయిర్పోర్ట్ లో, గ్రాండ్ సెంట్రల్ ఎయిర్పోర్ట్ లో కూడా జస్ట్ ఫ్లయింగ్ స్కూల్స్ ఉంటాయి అనమాట. ఇంకా అలా ఇంటికైతే రీచ్ అయిపోయినా నేను. ఇంకా సేమ్ రొటీన్ టైం ఇప్పుడు వచ్చేసి 4:33 అవుతుంది. మార్నింగ్ 8:50కి వెళ్ళి ఇప్పుడు 4:33కి అయితే వచ్చిన. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియోలో నా బ్రీఫింగ్ ఇంకా మెడికల్స్ అయితే చూసారు కదా. నెక్స్ట్ వీడియో నేను నా ఫస్ట్ ఫ్లైట్ వీడియో పెడతాను. నా ఫస్ట్ ఫ్లైట్ వీడియోలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అంతా చూపిస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. ఇప్పుడు నేను ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి ఇంకా. సో ఈ వీడియోకి వచ్చేసి ఇంతే అనమాట. ఇంకా ఈ వీడియోలో చూసారు కదా నా బ్రీఫింగ్ ఇంకా నా పైలట్ మెడికల్స్ ఎలా ఉన్నాయి అనేసి. అండ్ నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, నా లైఫ్లోనే నా ఫస్ట్ ఫ్లైట్, నేను ఫ్లై చేయడం, దాని గురించి పెడతాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.